వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్షన్ కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు. పింఛన్లు అధికారులే ఇస్తారన్న సమాచారంతో నడవలేని పరిస్థితుల్లో సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు అక్కడ ఆలస్యం అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండకుండలేక గోడల మాటున చెట్లు కింద కూర్చొని పింఛన్లు ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నారు. తమకు ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ జిల్లా పింఛన్ల కోసం సచివాలయాల దగ్గర దీనిపై ప్రొద్దుటూరు నుంచి మా కడప జిల్లా కరెస్పాండెంట్ నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. ప్రతి నెల ఉద్యోగస్తుల్లో ఇంటి దగ్గర 1వ తారీఖు సూర్యోదయంతో పెన్షన్లు అందుకున్న వృద్ధులకు ఇప్పుడు మళ్ళీ పెన్షన్ కష్టాలు మొదలయ్యాయి. పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులు కూడా ఇక్కడ సచివాలయం దగ్గర ఉన్న చెట్టు కింద కూడా సిద్ధతిరుతూ కూడా ఎప్పుడెప్పుడు పెన్షన్ ఇస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పెన్షన్లకు సంబంధించి కూడా వృద్ధులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పవా, ప్రతి నెల ఎప్పుడు వచ్చేది పెన్షన్ మీకు? ఈ నెల 3 రోజులు అయింది కదా, ఎందుకు రాలేదు? ఈయనలే అమ్మా, చంద్రబాబు నాయుడు చిప్ప తీసుకొని అడుక్కోపోరంట ఆడు, చిప్ప తీసుకొని అడుక్కోపోమంట ఆడు, జగన్నే అంట ఆడు. వాడు ఇంకా మాకాడ లెక్క ఇచ్చాడు, వారంట్లు కూడా తీసేసినాడు. ఇంకా ఏం చేయాలా, మేము ఒళ్ళే చేతులు పెట్టుకొని కుక్కొని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వాలంటీర్లు ఉండేప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుండేది, పండుకోవడంగానే వచ్చి గుర్తేసుకొని దక్కించిపోతున్నారు వారంట్లు. ఇప్పుడు వాళ్ళనే తీసేసింటే ఎవరు వస్తారు మా ఇంటికు? మేము ఎందువల్ల తీసేసినారు? ఆ చంద్రబాబు నాయుడు తీసేసినాడంట. కత్తిని కోసినట్టుంది మాకు అయిపో మీద, చంద్రబాబు నాయుడు మీద. మా నోటి కాడ కూడి తీయడానికి ఏం పని అయినా? నువ్వు ఇవ్వకపోతే చేయకపోతే ఇచ్చేటోళ్ళన్నా ఇచ్చే తినామా? ధర్మంగా ఇచ్చాడు మాకు పెద్ద కొడుకు. మా కొడుకులు ఏం పెట్టాలి, మాకు పెద్ద కొడుకు ఆ పిల్లోడే. ఇవ్వలేదంటే పోయి ఏం చేయాలని నడుసాను, కాళ్ళు లేవునైనా మాకు పోలే. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికాడికి తెచ్చిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంత దూరం పోయి తెచ్చుకోవాలంటే కష్టం కదా? కష్టము, అందుకై పోలేకున్నాము నాయన. ఏమో తెచ్చిచ్చారని కొందరు అంటున్నారు, ఎట్టెట్టయితుందో. ఇవి కట్టెలేంది నడసలేను నాయన, నేను అంత దూరం పోలేను, ఈడ కాదు ఇచ్చేది. చెప్పండి, మీకు ఈ పెన్షన్ ప్రతి నెల ఇంటికాడికి వచ్చేది, ఈ నెల లేట్ అయింది, ఎప్పుడు వస్తుందని మీకు అధికారులు ఏమన్నా చెప్పినారా? 3వ తారీఖు నుంచి వస్తుందండి. అవును, ఇంతకుముందు ఎట్లా వచ్చేది? ఇంతకుముందు 1వ తారీఖు అండి. ఈ సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ఉండాలండి, ఉంటే ప్రజలకు అందుకు బాగుపడతారు అన్నట్టు, బాగా మేలు జరుగుతుందని. ఇది మొత్తంగా చూస్తే ప్రతి నెల సూర్యోదయంతో పాటు 1వ తారీఖునే మాకు పెన్షన్లు వచ్చే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు కనీసం 3వ తారీఖు అయినా కూడా మాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. తర్వాత ఎప్పుడెప్పుడు పెన్షన్ ఇస్తారని చెప్పేసి సచివాలయ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కేవలం ఇదంతా రాజకీయంగా వాళ్ళు కొట్లాడుకునే క్రమంలో మాకు పెన్షన్ రాకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆ వృద్ధులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, ప్రొద్దుటూరు నుంచి.